ఆ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పిఏదే రాజ్యం. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవాలన్నా, ఉద్యోగులకు బదిలీలు కావాలన్నా, మట్టి తోలుకోవాలన్నా, రేషన్ బియ్యం అమ్ముకోవాలన్నా, ఆఖరికి రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం బస్తాలు కొనాలన్నా, ఎవరికి ఏ పని జరగాలన్నా ఆ పిఏ గారిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కృష్ణా జిల్లాలో వసూలు రాజాగా మారిన ఆ పిఏ ఎవరు? ఏమా కథ? లెట్స్ ఫాస్ట్ స్టోరీ. ఈయన పేరు వెనిగండ్ల రాము, గుడివాడ ఎమ్మెల్యే. ఈయన దగ్గర వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్న ఈయన పేరు రాసూరి శశిదేవ్. విదేశాల్లో కార్యకలాపాలు కలిగిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అప్పుడప్పుడు అమెరికా వెళ్లి బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు ప్రతి శనివారం హైదరాబాదు వెళ్లి సోమవారం గుడివాడకు తిరిగి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాము పిఏ రాసూరి శశిదేవ్ గుడివాడ నియోజకవర్గానికి షాడో ఎమ్మెల్యేగా తయారయ్యాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కూటమి పాలనలో అందరూ అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు కదా, నేనెందుకు సంపాదించుకోకూడదని భావించిన శశిదేవ్ తనదైన పద్ధతిలో 2 చేతులా సంపాదించడం మొదలుపెట్టారని సమాచారం. శశిదేవ్ ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి తయారైందని అధికార టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఎవరికి ఏ పని చేసి పెట్టాలన్నా తనకు కమిషన్ ఇస్తేనే ఆ పని జరుగుతుందని చెప్పడమే కాకుండా ఆయా పనులు చేసి చూపించి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నారని ఈయనపై కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వసూళ్ల పర్వం నడుస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శశిదేవ్ తీరుపై మండిపడుతూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు మొరపెట్టుకున్నారట. శశిదేవ్ను కట్టడి చేయాలని గట్టిగా కోరారట. పిఏ శశిదేవ్ దందాలపై చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే రాము తరువాత దశలో ఏమైందో ఏమో గాని తన పిఏపై ఎంక్వైరీ పెట్టించారట. ఆ ఎంక్వైరీలో పిఏ శశిదేవ్ పై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని తేలడంతో వెనిగండ్ల రాము గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని సమాచారం. తన పిఏ శశిదేవ్ అక్రమ వసూళ్లతో సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు 10 కోట్ల రూపాయల పైమాటే అని తేలడంతో ఎమ్మెల్యేకు కళ్లు బైర్లు కమ్మాయట. తక్షణమే అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తే తన నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై నడుస్తున్న చర్చ నిజమేనని అంతా అనుకుంటారనే ఆలోచనతో ఇకపై తన వ్యవహారాలేవీ చూడకూడదని శశిదేవ్ను తాత్కాలికంగా పక్కన పెట్టేశారట ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రస్తుతానికి శశిదేవ్ బాధ్యతలు మరొకరికి అప్పగించారట. ఈ నేపథ్యంలో తన కార్యాలయ సిబ్బందినంతటినీ రీప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.